నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ, ఆహా టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. ఫిబ్రవరి 22, 2026 నాటి పంచాంగం ప్రకారము మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావం ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే చంద్రుడు మీ రాశిలో ఉండడం మూలంగా మీకు ధైర్యము పెరగడంతో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఏ కార్యాన్నైనా సాధిస్తాను అనే ధైర్యాన్ని పొందుతారు. అయితే పనులు వేగంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఈ రోజు అత్యంత అద్భుతంగా ఉండబోతోంది. మీ మాటకు, మీ చేతలకు విలువ, వాల్యూ. దీంతో పాటు మీరు ఏది అనుకుంటారో అది సాధించగలిగే రోజు ఈ రోజు. అయితే కుటుంబంలో చిన్న వివాదం రావచ్చు కానీ అది పెద్దగా తీసుకోవాల్సిన సమస్య కాదు. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక అనారోగ్య సూచనలు ఈ రోజు అయితే కనిపించట్లేదు. అయినప్పటికీ ఆహారం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. సూచనలు ఏంటంటే కనుక తొందరపాటుతనంతో నిర్ణయాలు తీసుకోకండి. తొందరపాటును, వేగాన్ని గబుక్కన మాట్లాడేయటం కానీ, గబుక్కన చేసేయటం కానీ, ఇలాంటి తొందరపాట్లు ఈరోజు తగ్గించుకోండి. కొత్త పనులు మొదలు పెట్టడానికి ఈరోజు అత్యద్భుతంగా ఉంది. వృధా చేసుకోకండి. మీకు చెప్పదగినటువంటి పరిహారాలు ఈరోజు ఉదయము జలార్పణ సూర్యుడికి ఇచ్చినట్టయితే, అంటే అర్ఘ్యము ఇచ్చుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. దీంతో పాటు ఎర్రని పువ్వులతో స్వామివారిని అర్చన చేసినట్టయితే కనుక చాలా అద్భుతంగా ఈ రోజు ఉండబోతోంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఖర్చులు పెరుగుతాయి. అనవసరమైన ఖర్చులు, ఆందోళనకరమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశం కనబడుతోంది. విదేశీ సంబంధాలు లాభాన్ని తెచ్చిపెడతాయి. మీ ఇంట్లో ఉన్న వారికి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఈ రోజు గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే పనుల్లో మీకు ఆందోళన రావడంతో పాటు కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అనారోగ్య సూచనలు కొద్దిగా కనిపిస్తున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండడంతో పాటు ఆహార నియమాలు పాటించుకునే ప్రయత్నం చేయండి. సూచన ఏంటంటే కనుక ఏది ఒంటరిగా నిర్ణయాలు తీసుకోవడం కానీ, ఒంటరిగా వెళ్ళే ప్రయత్నము, అంటే దూర తీరాలకు, వేరే చోటకి, లేదా బళ్ళ మీద ఇలాగా మీరు ఒంటరిగా ఈరోజు లేట్ నైట్ కావచ్చు, లేదంటే అర్ధరాత్రి సమయాలు, ఇలాంటి ప్రదేశాలలో అంటే నిశీత ప్రదేశాలలో ఒంటరిగా వెళ్ళే ప్రయత్నం ఈరోజు అస్సలు చేసుకోకండి. మీకు చెప్పదగినటువంటి పరిహారము పసుపును దానంగా చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. దీంతో పాటు గురు ప్రార్థన మంచి శుభాన్ని కలగజేస్తుంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి మిత్రుల సహాయ సహకారాలు ఈరోజు మీకు అందుబాటులో ఉంటాయి. గతంలో మీరు ఎవరినైనా అడిగి ఉంటే కనుక వారు ఈరోజు మీకు అందుబాటులో, మీకు సహాయం చేయడానికి, అవసరానికి అందుబాటులో ఉండే అవకాశం కనబడుతోంది. ఉద్యోగంలో అభివృద్ధి కనబడుతుంది. వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కొత్త కొత్త ఆలోచనలు మీకు ఈరోజు సక్సెస్ని ఇచ్చేందుకు అవకాశాలు ఉంది. నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే కనుక ఏ అంశంలోనైనా నిర్ణయాలు తీసుకోవాలంటే ఈ రోజు తీసేసుకునే ప్రయత్నం చేయండి. అది ఉత్తర మీకు లాభాన్ని తెచ్చిపెడతాయి. సూచన ఏంటంటే కనుక వాగ్వాదనలు కానీ, తగాదాలు జరిగే ప్రదేశంలో ఉండడం కానీ, లేదంటే మీ సహోద్యోగులకు ఏదైనా విపత్కర పరిస్థితిలో సలహా ఇచ్చినట్టయితే కనుక అది మీకే తిరిగి వర్తించే అవకాశం కనబడుతుంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగినటువంటి పరిహారము బుధ మంత్రాన్ని జపించడంతో పాటుగా పచ్చని పళ్ళు, అంటే ఆకుపచ్చని పళ్ళను, ఆకుపచ్చ వస్త్రాన్ని కానీ మీ యథాశక్తి దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక బుధగ్రహ అనుగ్రహం కలుగుతుంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి కార్యస్థలంలో, అంటే మీరు పనిచేసే స్థలంలో ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. పై అధికారుల యొక్క దృష్టి మీ మీద ఈ రోజు పడేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. అయితే ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఈ రోజు కనబడుతోంది. ప్రయాణాలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. జాగ్రత్తలు తీసుకోండి. సూచన ఏంటంటే కనుక వీలైతే పని చేసే సమయంలో ఒక్క 5 నిమిషాల పాటు విశ్రాంతిగా ఉండే ప్రయత్నం చేయండి. అది మనసుకు, శరీరానికి, ఈ రెండుకి విశ్రాంతి ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. పరిహారము పాలను దానంగా ఇచ్చుకున్నట్టయితే చంద్రగ్రహ సంబంధిత ఎప్పుడైతే మనసు ఆందోళనగాను, భయంగాను, ఇలాగా మనసు మీద ప్రభావం పడడము, ఒత్తిడి కలగడము జరిగింది అంటే కనుక అది చంద్రగ్రహ ప్రభావము అని మనం గుర్తుపెట్టుకోవాలి. దానికి సంబంధించినట్టు పరిహారము చంద్ర గాయత్రి చదవడం కానీ, చంద్ర మంత్రం తీసుకోవడం కానీ, లేదు అంటే కనుక పాలను ఎవరికైనా దానంగా ఇచ్చుకొని సాయంత్రం సమయంలో చంద్ర దర్శనం చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి దూర ప్రయాణాలు చాలా బాగా యోగిస్తాయి. విద్యార్థులకు మంచి రోజు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు ఈ రోజు చాలా విశేషంగా ఉండబోతోంది. పెట్టుబడులు పెట్టుకోవాలన్నా, లేదా కొత్తగా వ్యాపారం చేసుకోవాలన్నా, కొత్తగా ఉద్యోగంలోకి వెళ్ళాలన్నా, ఇలాగా ఏదైతే మీరు కొత్తగా ఆలోచిస్తారో దానికి మంచి అనువైన రోజు ఈ రోజు. వృధా చేసుకోకండి. అదే ఆధ్యాత్మికంగా మీకు ఆసక్తి పెరుగుతుంది. దానాలు చేసుకోవాలి, గుళ్ళకు వెళ్ళాలి, క్షేత్ర దర్శనం చేసుకోవాలి, ఇలాగా
మీకు దైవిక పరమైనటువంటి ఆలోచనలు వచ్చేందుకు అవకాశం ఉంది. చెప్పదగిన సూచనలు కాస్త మీకు అహంకారం ఎక్కువగా ఉండేందుకు అవకాశాలున్నాయి. ఈ రోజును అహంకారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారాలు సూర్యారాధన చేయడంతో పాటు గోధుమలను దానంగా ఇచ్చుకున్నట్టయితే, మీ యథాశక్తి దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి అనుకోని లాభము వచ్చే అవకాశం కనబడుతోంది. అది ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే. ఆకస్మిక ధనం కావచ్చు, వస్తువు కావచ్చు, లేదు అంటే కనుక స్థిరచరాస్తులు కావచ్చు, ఏదో ఒకటి లాభం అనేది ఈ రోజు మీకు గోచరిస్తోంది. కుటుంబంలో శుభవార్త వింటారు. సీక్రెట్ విషయాలు బయటపడేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యము చాలా చక్కగా ఉండబోతోంది. కార్యసిద్ధి, కార్య అనుకూలత. ఈ రోజు మీరు ఏది ప్రారంభించినా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. సూచనలు ఏంటంటే కనుక ఎవరైనా మీకు రహస్యాలు చెప్పినప్పుడు ఆ రహస్యాలని ఇతరులకు చెప్పే ప్రయత్నం చేయకండి. కర్మ చాలా స్ట్రాంగ్ కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. అయితే పరిహారాలు దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు దుర్గా అమ్మవారి యొక్క ప్రార్థన కానీ స్తోత్రాన్ని కానీ చేసుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి భార్యాభర్తల మధ్య, భాగస్వామ్య వ్యాపారుల మధ్య కొంత అవగాహన ఉండవలసిన సమయము. వ్యాపారంలో ఒప్పందాలు కుదురుతాయి. లాభాలు వచ్చే సూచన కనబడుతోంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఈరోజు అనుకోని అవకాశాలు రావడం జరుగుతుంది. దాన్ని మీరు పట్టుకునే ప్రయత్నం చేసుకోండి. అంతే తప్ప నెగ్లిజెన్సీతోనో లేదా అనాలోచితంగానో నో అని చెప్పే ప్రయత్నం అసలు చేసుకోకండి. సూచన ఏంటంటే కనుక ఈ రోజంతా మీరు చాలా శాంతంగా మాట్లాడాలి. చాలా శాంతంగానే మీరున్న ప్రదేశంలో వ్యవహరించాలి. ఓర్పుకి, సహనానికి, శాంతానికి, ఈ మూడిటికి ఈ రోజు మీరు ప్రయారిటీ ఇవ్వాలి. అయితే పరిహారంగా తెల్లని వస్త్రాలను దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక కొంచెం మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి పని భారం పెరుగుతుంది. ఒత్తిడి పెరిగే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యంలో సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు శత్రువులు కూడా పెరిగేందుకు అవకాశాలున్నాయి. నరదృష్టి కానీ లేదా అంటే నరఘోష కానీ ఈ రోజు మీ మీద ఎక్కువగా పడే అవకాశం కనబడుతోంది. మీ వ్యాపార స్థలం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, మీరు ఏ రంగంలో ఉన్నా కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణము ఇతరుల నుంచి మీకు వచ్చే అవకాశం కనబడుతుంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే సూచన ఏంటంటే కనుక అధిక శ్రమ చేయడం కానీ, అనవసరమైన ఆలోచనలు చేయడము, తొందరపాటు నిర్ణయాలు, ఈ 3 అంశాల మీద జాగ్రత్తగా ఉండండి. పరిహారంగా ఈరోజు హనుమాన్ చాలీసా చదవడం కానీ, హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక ఇందాక నేను చెప్పినట్టుగా నరదృష్టి కానీ, నరఘోష కానీ, లేదా శత్రువులు పెరగడం కానీ, వాళ్ళ ద్వారా మీకు ఇబ్బంది కలగడం కానీ, ఈ అంశాల మీద జాగ్రత్తగా ఉండే అవకాశము, స్వామివారి రక్ష ఉండేందుకు అవకాశం కనబడుతుంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి సంతానం సుఖం ఉంటుంది. దీంతో పాటు ప్రేమలో మంచి శుభ ఫలితాన్ని, వివాహంలో చక్కని ఫలితాన్ని, దాంపత్య అనుకూలత, దీంతో పాటు కళాకారులకు ఈ రోజు అత్యద్భుతమైన రోజు. అంటే ఏ కళారంగంలో ఉన్నా సరే మనకి 16 కళలు. ఈ కళలలో ప్రతి దాంట్లో సంగీతము, విద్యాభ్యాసము, తర్వాత డాన్సు, ఇలాగా ఏ కళల్లో సినిమా, చిత్ర పరిశ్రమ, టీవీ పరిశ్రమ, ఇలా ఎందులో ఉన్న కళాకారులకైనా ఈ రోజు అద్భుతమైన రోజు. నిర్ణయాలు తీసుకోవాలన్నా, కొత్త అవకాశాలు వెతుక్కోవాలన్నా, దేనికైనా ఈ రోజు మంచి రోజు. అయితే ఈ సూచన ఏంటంటే కనుక ఆనందంలో మీరు చాలా చక్కని రోజు కదా, అంటే అనుకూలంగా ఉండే రోజు కాబట్టి అత్యుత్సాహంతో, ఆనందంతో మీరు హద్దులు దాటే ప్రయత్నము, తర్వాత ఎమోషనల్గా రియాక్ట్ అయ్యే ప్రయత్నము చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ సమయంలో కంట్రోల్గా ఉండే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా ఈరోజు గురువారము గురు మంత్రాన్ని చదువుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ఇంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకుంటారు. వాహన యోగం కనబడుతోంది. భూమి, స్థిర, చర ఆస్తులు కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు ఆకస్మిక ధనప్రాప్తి కూడా వచ్చేందుకు అవకాశాలు కనబడుతోంది. ఏ రంగంలో ఉన్న వారికైనా ఈ రోజు అద్భుతంగా ఉండబోతోంది. మీరు గతంలో అనుకున్న పనులు ఈ రోజు పూర్తవడము, ధనపరమైన విశేషాలు, లాభాలు రావడము గోచరిస్తున్నది. అయితే మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టుకోవాలన్నా, లేదా వ్యాపార పరంగా విస్తరణ చేసుకోవాలన్నా, భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవాలన్నా, ఇలా ఏదైతే మీరు చేద్దాము మంచిది అని అనుకుంటారో దాన్ని ఈ రోజు చేసినట్టయితే కనుక చక్కని ఫలితాలు ఉత్తరోత్తర పొందేందుకు అవకాశం ఉంది. తర్వాత సూచనలు ఏంటంటే కనుక ఏదైనా డీప్ డిస్కషన్స్ మీరున్న రంగంలో ఏదైనా వాదన జరుగుతోంది, ఇది వాదనకు వెడుతోంది అని అనుకున్నప్పుడు కట్ చేసేసి మీరు దాన్ని పాజిటివ్గానో లేదంటే ఫన్నీగానో మలిచే ప్రయత్నం చేయండి. దానిలో మీరు ఇంకా ఎక్కువగా ఇన్వాల్వ్ అయితే కనుక
అది మీ మెడకు చుట్టుకునే అవకాశం ఉంది, జాగ్రత్తలు తీసుకోండి. అదే పరిహారంగా ఈరోజు నవగ్రహ ఆలయంలో నువ్వుల నూనె దీపాన్ని పెట్టుకున్నట్టయితే కనుక ఏదైనా జాతకపరమైన ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశం ఉంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు, ఏ పని చేసినా ముందంజ వేస్తారు, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, క్షేత్ర దర్శనము, వాహన యోగము, దీంతో పాటు సోదరుల సహాయ సహకారాలు మీకు అందుబాటులోకి వస్తాయి. తర్వాత మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోండి. అది మీరు సింగిల్గా వెళ్ళినా లేదా కారులో వెళ్ళినా లేదా ఎటువైపు వెళ్ళినా సరే ప్రయాణ నిమిత్తంగా బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు చాలా తీవ్రంగా తీసుకోవాల్సిన పరిస్థితి. అయితే పరిహారంగా ఈరోజు మీరు బయటకు వెళ్ళేటప్పుడు శని భగవానుడి యొక్క ప్రార్థన చేయడం కానీ, ఆ స్వామివారి నామాన్ని జపించుకుంటూ బయటకు వెళ్ళినట్టయితే కనుక ప్రమాదాల బారి నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి ధనలాభము, మాటల వల్ల లాభాలు, కుటుంబంలో సంతోషము, క్షేత్ర దర్శనము, ప్రయాణాలు లాభదాయకంగా ఉండబోతున్నది. అయితే మీకు చెప్పదగినటువంటి సూచన ఏంటంటే కనుక అతిగా నమ్మడం కానీ లేదా మీరు నమ్మిన వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి, వారి నుంచి జాగ్రత్త పడండి. పరిహారంగా విష్ణు సహస్రనామ పారాయణ చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. మాకు అంత టైం లేదు, మేము చదువుకోవడం కష్టము అని అనుకున్నప్పుడు స్వామివారి ఏదైనా ఒక నామాన్ని తీసుకుని 108 సార్లు చాలు చదువుకున్నట్టయితే, మనస్సుతో చదువుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు సాధారణ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయంటే కనుక 12 రాశిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉదయం సూర్యుడికి జలార్పణ చేయండి, అంటే అర్ఘ్యం ఇచ్చుకోండి. రెండవది, పక్షులకు గింజలు వేసే ప్రయత్నం చేసుకోండి, అంటే ఆహారాన్ని పెట్టే ప్రయత్నం చేయండి. తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకునే ప్రయత్నం చేయండి. రాత్రి సమయంలో అనగా ప్రదోష కాలంలో దీపారాధన చేసుకున్నట్టయితే కనుక జాతకపరంగా ఏమైనా దోషాలు ఉంటే కనుక తొలగిపోయే అవకాశం ఉంది. ఇది ఈ రోజు మేష ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి గోచారీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.